హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్ర రాజకీయాలు అయితే కీలకంగా మార్పులు సంభవిస్తున్నాయని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీకి కూడా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకుంటున్న నేపథ్యంలో మనతో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి కానివ్వండి, సంరక్షించబడిన భూములకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో అంటే ప్రధానంగా మేడ్చల్ డిస్టిక్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటన్న? ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే 2008లో మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిండ్రో ఆ మాస్టర్ ప్లాను తర్వాత 2012లో దాన్ని తుది నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అప్పుడు రైతుల యొక్క అభ్యంతరాలు, ఎందుకంటే ఈ రకరకాలైన రైతుల భూములను వివిధ జోన్లలో పెట్టారు. ఆ జోన్లలో పెట్టినప్పుడు ఆ భూములను రైతుకు అనుకూలంగా చేసుకునే పరిస్థితి ఉందా లేదా అనే విషయం రైతులకు తెలియదు పాపం. వీళ్ళు ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి జోన్లలో పెట్టారు. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు ఓపెన్ జోన్ ఉంది, పబ్లిక్ జోన్ ఉంది, సెమీ పబ్లిక్ జోన్ ఉంది, అదేవిధంగా రిక్రియేషన్ జోన్ ఉంది, అదేవిధంగా ట్రాఫిక్ జోన్ ఉంది, అదేవిధంగా మల్టిపుల్ జోన్ ఉంది, రెసిడెన్షియల్ జోన్ ఉంది. మల్టిపుల్ అండ్ రెసిడెన్షియల్ జోన్లు మాత్రమే రైతులకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే దానికి భూమి ఉన్న ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఇలా కన్జర్వేషన్ జోన్ ఉంది. అంటే ఒక 10 ఎకరాల భూమి ఉన్న రైతు, ఎకరా భూమి ఉన్న రైతు, ఎంత భూమి ఉన్నా కానీ ఒక ఇల్లు కూడా తన భూమిలో కట్టుకోవడానికి హక్కు అధికారం లేదు, పర్మిషన్ ఇవ్వరు. ఇది రైతు యొక్క పరిస్థితి. ఇది ఎంత అన్యాయం ఇది. తరతరాల నుంచి భూమిని కాపాడుకున్నటువంటి రైతులు ఇవాళ పట్టణం అంతా పెరిగిపోతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మున్సిపాలిటీగా మార్చేశారు. మరి మార్చేసినప్పుడు రైతు తన భూమిలో ఇల్లు కట్టుకునే హక్కు అధికారం లేకపోతే రైతు పరిస్థితి ఏంది? కాబట్టి ఇవాళ ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ఏదైతే 2012లో రూపొందించారో అది ఇప్పటి పరిస్థితిలో అది సరైనటువంటిది కాదు రైతులకు. ఎందుకంటే పట్టణం పెరిగిపోయింది, ఆ గ్రామాలన్నింటినీ కూడా మరి మున్సిపాలిటీగా మారిపోయినాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల భూములు ఏవైతుందో తను ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు అనుకూలంగా రెసిడెన్షియల్ జోన్ కానీ లేదా మల్టిపుల్ జోన్లో కానీ మార్చాలని మేము భారతీయ జనతా పార్టీగా మరి రింగ్ రోడ్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మార్చాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది, వేలాది మంది రైతులు ఉన్నారు. వాళ్ళది కూడా కనీసం మొత్తం మార్చకుండా కనీసం ఒక 5 ఎకరాల వరకు అనుమతి ఇవ్వాలి. ఒక రైతుకు అర ఎకరా ఉన్నది, అర ఎకరా ఉంటే అర ఎకరా కూడా మొత్తం జోన్ కన్జర్వేషన్ జోన్లో ఉంటే రైతు పరిస్థితి ఏంది? కాబట్టి ఒక 5 ఎకరాల వరకన్నా అనుమతి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. సో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి మరి అధికారుల స్పందన ఎట్లుందని, అంటే వారి సలహాలు ఇవ్వడం కానీ దీని పరిష్కారం ఏమైనా సూచించారు? వాస్తవంగా ఈ భూముల మీద ఎక్కడ కూడా ఒక శాస్త్రీయత లేదు. అంటే ఒక శాస్త్రీయంగా స్టడీ చేసి ఈ భూములను ఈ జోన్లో పెట్టి ఆ భూములను ఆ జోన్లో పెట్టినాము అని చెప్పే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకనంటే మా భూములను కన్జర్వేషన్ భూమిలో ఏ రకంగా పెట్టినామంటే శాస్త్రీయత ఉందా? పక్క భూమి ఏమో రెసిడెన్షియల్ జోన్లో పెడతావు, ఈ భూమి ఏమో కన్జర్వేషన్లో పెడతావు. ఇంకో పక్క భూమి బడా బాబులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ భూములు ఏమో మల్టిపుల్ జోన్లో పెడతావు. అక్కడనేమో 50 అంతస్తులు 40 అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ భూములలో 100 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. నా భూమిలో నేను సొంత ఇల్లు కూడా కట్టుకోవడానికి అది హక్కు లేదా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎంత వివక్ష, ఇది ఎంత అన్యాయము. కాబట్టి అమాయక రైతులు ఎవరు దీని మీద పోరాటం చేస్తారు? సింగిల్గా పోయి ఎవరు అనుమతి తీసుకొస్తారు? దీన్ని జోన్ మార్చి ముఖ్యమంత్రి దగ్గరకు పోవాలి ఫైలు. ముఖ్యమంత్రి దగ్గరకు పోయి నా భూమిని మార్చి నేను ఇల్లు కట్టుకుంటా అనే పరిస్థితి ఉందా ఇవాళ? అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిన మరి ఈ అంశాన్ని మీరు తీసుకెళ్ళలేదా? ఈ అంశం మీద 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మెమరాండం ఇచ్చినాం. మొత్తం సమగ్రమైనటువంటి నివేదిక ఒక్కొక్క అంశం మీద, ఇగో ఇది సరైన విధంగా లేదు, రైతులకు న్యాయంగా లేదు, కాబట్టి దీన్ని మార్చాలి, ఇది మార్చిన తర్వాతనే తుది నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఆయన కోరినాం. కానీ మార్చలేదు. ఈ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. కేటీఆర్ గారు ఏమన్నారు అప్పుడు, ఇదంతా ఆంధ్ర పాలకులు చేసింది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మనకు రైతులకు అనుకూలంగా మార్చేసుకుందాం, ఇదంతా మన చేతిలో ఉంది, అది ఇది అని కథలు చెప్పిండ్రు. మరి 10 ఏళ్ళు నువ్వు మార్చినావా? ఇదే లాభకరంగా ఉంది అంటే ఇప్పుడున్న సిస్టంలోనే పాలకులకు లాభకరంగా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ముట్టలేదు. ఇది జరుగుతున్నది. ఎందుకంటే పాలకులు ముట్టరు. ఎందుకంటే ముట్టిరు అంటే
ఉత్త ఫ్రీగా నువ్వు రెసిడెన్షియల్ జోన్లో మల్టిపుల్ జోన్లో మార్చేస్తే వాళ్ళకు వచ్చేది ఏముంది? అది పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోవాలి ఇవాళ సాధారణ ప్రజల యొక్క రైతుల యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క ఇబ్బందిని, వాళ్ళ యొక్క కష్ట సుఖాలను అర్థం చేసుకొని ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచించి ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డనని అంటున్నావు, నువ్వు తప్పకుండా ఈ యొక్క రైతుల యొక్క ఇబ్బందిని అర్థం చేసుకొని ఇప్పుడు రాబోయేటటువంటి మాస్టర్ ప్లాను కొత్తగా రూపొందించబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధిని కూడా విస్తరిస్తున్నారు. కాబట్టి ఈ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మున్సిపాలిటీగా మార్చేసింది. కాబట్టి వీటన్నిటిని కూడా రెసిడెన్షియల్గా మార్చాలని భారతీయ జనతా పార్టీ న్యాయపరంగా కోరుతుంది. అన్న ఇప్పుడు దాదాపుగా ఈ సంరక్షించబడే భూముల జాబితాలో అసలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది నష్టపోయే అవకాశం ఉంది? సుమారు 50,000 మందికి పైగా రైతులు ఈ రకంగా నష్టపోతున్నారు. ఒక రైతుకు అర ఎకరం ఉండొచ్చు, ఎకరా ఉండొచ్చు, 2 ఎకరాలు ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు. అంతా చిన్నకారు రైతులే ఉన్నారు దీంట్లో. కానీ అదే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు చూడండి, మల్టిపుల్ బిల్డింగ్లు ఎక్కడైతే 40, 50 హై రైజ్ బిల్డింగ్లు అవుతున్నాయో ఆ భూములు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అవి బడాబాబుల చేతులు ఉన్నాయి, బిల్డర్ల చేతిలో ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి మామూలు రైతుల భూములు ఎట్లున్నాయి? అదే ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితి ఉంది కాబట్టి మనం మార్చాలని మనం కోరుతా ఉన్నాము. తప్పకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా మేము గ్రామాన్ని తిరుగుతాం. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఏ రకంగా అన్యాయానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేశామో భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు కూడా గ్రామాన్ని తిరిగి ఆ వినతి పత్రం మీద రైతు సంతకాలు పెట్టించి వాళ్ళ యొక్క భూముల వివరాలు సేకరించి ఎవరి భూమి ఎంత ఏ జోన్లో ఉంది ఇంతమంది రైతుల వివరాలకు మరి సేకరించిన తర్వాత అది ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా మరి న్యాయపరంగా రాజకీయంగా పోరాడతాం, రైతుల తరఫున నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో మీరు కరపత్రాలు కూడా ఈరోజు రిలీజ్ చేశారు ప్రెస్ మీట్కి. ఎట్లా తీసుకెళ్తున్నా అంటే ప్రభుత్వం మీద ఎట్లాంటి ఒత్తిడి ఉండబోతుంది? ప్రతి గ్రామానికి వెళ్తాము, ఈ యొక్క కరపత్రాలు రైతులకు ఇచ్చి ఆ యొక్క వినతి పత్రాల మీద సంతకాలు తీసుకొని రైతులందరినీ ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి హెచ్ఎండి ఆఫీస్ను ముట్టడిస్తాం. ముఖ్యమంత్రికి, మంత్రులకు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు సమర్పిస్తాం, ఉద్యమం బాట పడతాం, వినతి పత్రాలు కూడా ఇస్తాం. న్యాయపరంగా కూడా కోర్టులో కూడా దీని మీద అన్యాయం జరుగుతున్న విషయం మీద మరి ఒక న్యాయ పోరాటం కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఏదైతే కన్వర్జేషన్ భూములకు సంబంధించి కూడా ఇవి పూర్తిగా సంరక్షించబడాలి, రైతులకు అనుకూలంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్పులు చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా కన్జర్వేషన్ జోన్లను ప్రకటించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతులు అభివృద్ధి చెందే విధంగా కూడా ప్లాన్స్ హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేయాలని పొలిటికల్ టీమ్ కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో Narasimha reporting from BJP office, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.